భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య సాయంత్రం విశాఖలో టీ20 మ్యాచ్ జరగనున్న దృష్ట్యా స్టేడియం వద్ద అభిమానుల సందడి నెలకొంది. తాజా సమాచారం మా ప్రతినిధి అనిల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గౌసియా రసవత్తర పోరుకు విశాఖ సిద్ధమైంది. ఏసీఏ వీడీసీఏ మైదానంలో ఇవాళ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానున్న భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మొత్తంగా ఈ మైదానం చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా క్రికెట్ అభిమానుల తాకిడితోటి పండుగ వాతావరణంలా కనిపిస్తుందనే చెప్పాలి. మొత్తంగా 20కి పైగా ప్రవేశ ద్వారాలను ఈ మైదానానికి చుట్టుపక్కల ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి అభిమానులందరినీ కూడా క్రికెట్ చూడడానికి వచ్చేటువంటి వారిని అందరినీ కూడా టికెట్లు కలిగి ఉన్న వారిని లోపలికి అనుమతిస్తారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చాలా పటిష్టంగా చేస్తూ ఉన్నారు. సుమారు 1500 మంది వరకు పోలీసులు ఈ భద్రతా ఏర్పాట్లలో పాల్గొంటూ ఉన్నారు. చుట్టూ మైదానానికి చుట్టుపక్కల పూర్తి స్థాయిలో ఈ బారికేడింగ్ చేశారు. సుమారు 28,000 మంది క్రికెట్ మ్యాచ్ ను తిలకించేందుకు ఇవాళ సాయంత్రానికి ఇక్కడికి చేరుకుంటారు. దానికి అనుగుణంగానే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండే విధంగా పటిష్టమైనటువంటి జాగ్రత్తలు అనేవి ఇక్కడ తీసుకున్నారనే చెప్పాలి. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఈ బారికేడింగ్ అనేది పూర్తి స్థాయిలో ఈ మైదానం చుట్టుపక్కల అంతా కూడా ఏర్పాటు చేశారు. 28,000 మంది ఈ మ్యాచ్ ను తిలకించేందుకు వస్తారు. ఇప్పటికే 23,000 టికెట్లను అమ్మకానికి పెట్టగా 2 రోజుల ముందే అవన్నీ కూడా అయిపోయాయి. దేశం నలుమూలల నుంచి కూడా ఈ భారత్ ఆస్ట్రేలియా మధ్య జరగనున్నటువంటి పోరును హోరాహోరీ పోరును చూసేందుకు ఇక్కడికి వస్తూ ఉన్నారు. మొత్తంగా అప్పుడే చూస్తూ ఉన్నాం. సాయంత్రం 5 గంటలకు లోపలికి అనుమతించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుంచి అభిమానులందరూ కూడా ఇక్కడ స్టేడియం వద్దకు వచ్చి వారందరూ కూడా వేచి చూస్తున్నారు. ఈ భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగేటువంటి మ్యాచ్ ను తిలకించాలని వారందరూ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా విశాఖకు చెందినటువంటి ఈ స్టేడియం విషయానికి వస్తే ఇప్పటి వరకు ఇక్కడ వన్డేలు టెస్ట్ మ్యాచ్లు జరిగినప్పటికీ కూడా టీ20 మ్యాచ్ మాత్రం ఇదే మొదటిసారి అని చెప్పాలి. గతంలో న్యూజిలాండ్తో భారత్కి ఒక టీ20 మ్యాచ్ జరగాల్సి ఉండగా వర్షం పడడం కారణంగా అది రద్దయింది. ఇది 2వ మ్యాచ్ అయినప్పటికీ కూడా మైదానంలో జరుగుతున్నటువంటి మ్యాచ్ మాత్రం మొదటిసారి అనే చెప్పాలి. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నిటినీ కూడా ఏసీఏ అధికారులు పటిష్టంగా చేశారు. ఇటు భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లకు చూస్తే ముఖ్యంగా ఈ స్టేడియం లోపలికి అనుమతించేటువంటి విషయంలో ఎవరైతే లోపలికి వెళ్లాలో వారు కేవలం ఈ హెల్మెట్లు లేదా వాటర్ బాటిళ్లు ఇతర ఆహార పదార్థాలను మాత్రం భద్రతాపరమైనటువంటి కారణాల దృష్ట్యా అనుమతించమని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇటు మ్యాచ్కు సంబంధించినటువంటి పిచ్ స్వభావాన్ని ఒకసారి చూసినట్లయితే సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండడం, దాంతోపాటు ఈ మ్యాచ్ పిచ్ అనేది ప్రధానంగా బ్యాటింగ్కి అనుకూలించేటువంటి అవకాశం ఉన్నందున తొలుత బ్యాటింగ్ చేసేటువంటి టీం అనేది 160 నుంచి 200 పరుగుల వరకు కూడా సాధించేటువంటి అవకాశం ఉన్నట్లు ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి మ్యాచ్ కు సంబంధించినటువంటి సిబ్బంది అంచనా వేస్తున్నారు. తొలుత బ్యాటింగ్ చేసేటువంటి వారికి మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్ అనేది కలిసి వస్తుందని చెప్పాలి. మంచు కురిసే అవకాశం ఉన్నందున ఏదైతే 2వ బ్యాటింగ్ దిగుతారో వారికి స్పిన్నర్ల నుంచి ఉండేటువంటి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. స్పిన్నర్ల దాటిని తట్టుకుని వారు నిలబడడం అనేది కూడా ఒక ప్రతికూలమైనటువంటి వాతావరణంగా ఉంటుంది. చాలా కష్టమైనటువంటి విషయంగా కూడా చెప్పవచ్చు. మొత్తంగా ఈ భారత్ ఆస్ట్రేలియా మధ్య జరగనున్నటువంటి ఈ తొలి టీ20 మ్యాచ్ అనేది విశాఖలో ఒక పండుగ వాతావరణాన్నే తీసుకువచ్చింది. మొత్తం ఈ సాయంత్రానికి ఇక్కడికి సుమారు 28,000 మంది హాజరు కానుండటంతో ఇక్కడ వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా హోరెత్తనుంది, కోలాహలంగా మారనుంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరామెన్ కె శ్రీనివాస్తో అనిల్, ఈటీవీ న్యూస్, విశాఖ.